శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి ఈ వారం చివరి నుండి వారి గ్రహస్థితి అనుకూలంగా మారడం వల్ల చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవడం జరుగుతుంటుంది. మీరేదైతే ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారో ఒక పదవి కానీ, సంతాన లాభం కానీ, మీ పిల్లల యొక్క వివాహం, సంతానం, ఉద్యోగ విషయాల్లో కానీ కంప్లీట్గా ఈ వారం చివరి నుంచి అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి, కొన్ని శుభవార్తలు మీరు త్వరలో వినబోతూ ఉంటారు. ముఖ్యంగా సింహరాశి వారికి గురువు వ్యయ స్థానం నుంచి డిసెంబర్ 5న 11లోకి రాబోతున్నాడు. 11లో ఉంటూ వక్రగమనం ఉండడం వల్ల 10వ స్థానం మీద కూడా ప్రభావం చూపుతాడు. దానివల్ల ఏంటంటే అర్ధ త్రికోణం 2, 6, 10, కామ త్రికోణం 3, 7, 11 ఈ రెండు యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు జీవితంలో ఏది సాధించాలనుకున్నా ఆ ప్రయత్నం నెరవేరుతుంది. అయితే ప్రస్తుతం ఇంకా గురువు వక్రగమనంలో సంచరించడం వల్ల ఈ లాభస్థానంలో మన పుణ్యం అవచ్చు, గత జన్మలో చేసినటువంటి ఫలితాలు ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ గురువు మీకు సహకరించబోతున్నాడు. గతంలో మనం మంచి కార్యక్రమాలు చేసి ఉంటే ఆ లాభం ఈ సమయంలో పొందుతారు. అలాగే వేరే విధమైన కార్యక్రమాలు చేసి ఉంటే దాని యొక్క పర్యవసానం కూడా గురువు మీకు ఈ సమయంలో అది ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఫైనల్గా మీకు లాభమే కలగజేస్తాడు, ఏమీ కంగారు పడక్కర్లేదు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వార ప్రారంభంలో ఒక 3 గ్రహాలు చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది. ముఖ్యంగా యోగకారకుడు కుజుడు చతుర్థ భాగ్యాధిపతిగా 4వ స్థానంలో ఉండడం వల్ల, రాస్యాధిపతి రవితో కలిసి ఉండడం వల్లది జాతకుడికి స్థిరాస్తులు సేకరించే ప్రయత్నం ఫలిస్తుంది. ఇతరుల పేరుతో అంటే మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తులు ఏవైనా ఈ సమయంలో మీ పేరుకి మారడం కానీ, మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనడం కానీ, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి మీ సంతానానికి ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద వంశపర్యంగా కుటుంబపరమైన ఆస్తుల మార్పిడి జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా దూర ప్రాంతంలో అంటే మీ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో మీరు ఒక స్థిరాస్తి కొనే ఆలోచన కూడా ఈ సమయంలో నెరవేరుతూ ఉంది. కొంతమంది ఏంటంటే ఈ సమయంలో ఏదైనా పుణ్య కార్యక్రమాన్ని కూడా తలపెడతా ఉంటారు. ఏదైనా దేవాలయం కట్టించడం కానీ, తల్లిదండ్రుల కొరకు ఏదైనా ఇల్లు కట్టించడం కానీ, కొనటం కానీ, ఈ విధంగా మీరు ఒక దైవ కార్యక్రమం లాంటిది అటు తల్లిదండ్రులకో దైవానికో చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇదే సందర్భంలో మీరు ఉద్యోగపరంగా కూడా చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంటుంది. ఏదో ఒక ప్రభుత్వ పదవి మీకు ఈ సమయంలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే బుధుడు ఈ సింహరాశి వారికి బుధుడు ధన లాభాధిపతి. 2 స్థానాలని అంటే ధనానికి సంబంధించిన 2 స్థానాలకి బుధుడే ఉంటూ 3వ స్థాన సంచారం జరుగుతుంది. అంటే కొన్ని కొత్త ఉద్యోగ అవకాశాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. అది వ్యాపార అవకాశం అవ్వచ్చు, ఏదైనా ఏజెన్సీ లాంటిది అవ్వచ్చు, ఏదో ఒక అవకాశం మీకు ధన సంపాదించడానికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇదే సమయంలో కొంత ధనాన్ని కూడా మీరు వెచ్చించవలసి ఉంటుంది. అంటే చతుర్థానికి తృతీయంలో బుధుడు ఉండడం వల్ల కుటుంబానికి సంబంధించిన ధనం అంటే మీ యొక్క తోడబుట్టిన వారి యొక్క ధనంతో మీరు ఏదైనా స్థిరాస్తి అంటే మీ కొరకో వారి కొరకో మొత్తం మీద ఏదైనా ఒక స్థిరాస్తి చతుర్థ భావానికి సంబంధించిన విషయాల్లో తల్లిదండ్రుల కొరకు ఇల్లు కొనవచ్చు, ఏదైనా వాహనం కొనుక్కోవచ్చు. ఈ విధంగా మీరు స్థిరాస్తి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా శుక్రగ్రహం ప్రధానంగా మీకు దశమాధిపతిగా ఇప్పుడు చతుర్థ స్థానంలో ఉంటూ దశమాన్ని చూడటం వల్ల ఇది కూడా కొంతవరకు ఉద్యోగంలో మార్పుకి కారణమవుతుంటుంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు ఒక రాజకీయ పదవి కానీ, ఒక అధికార హోదా కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది. అయితే వ్యక్తిగతంగా కొన్ని అనారోగ్యపరమైన ఇబ్బందులు ఈ వారంలో స్త్రీలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ సింహరాశి వారికి రాశి అందే కేతుగ్రహ సంచారం వల్ల చాలా వరకు సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు కూడా వాటిని ఉపయోగించుకోలేక మీకు మీరే స్వచ్ఛందంగా
స్వచ్ఛందంగా విడిచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇక ఇవన్నీ ఒక రకంగా బాగున్నప్పుడు కూడా అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికి కూడా అవి ఎదుటి వారికి చెడ్డగా కలిపి ఇబ్బంది పడవచ్చు. అంటే మీరు ఒక వర్గానికి మంచి చేస్తే అది వేరే వర్గం గారికి బాధ కలిగించవచ్చు. ఈ కారణాల వల్ల అనవసరంగా కొన్ని అపనిందలు అపవాదులు ఎదుర్కోవడం, ఎప్పుడో జరిగిపోయినాయి ఇప్పుడు జరిగినట్టుగా చిత్రీకరించి మిమ్మల్ని అన్పాపులర్ చేయడం కూడా ఈ అష్టమ శని ప్రభావం వల్ల రావడం జరుగుతుంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఏదైనా పెద్ద మనుషుల తీర్పులో కానీ ఎవరైనా జడ్జిమెంట్కి అది పిలిచినప్పుడు మనకి సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోవడం కానీ, అలాగే మనకి కొత్త వారి దగ్గరికి వెళ్ళి వారి విషయాల్లో తలదూర్చడం కానీ అంత అనుకూలం అయితే కాదు. ఈ సమయంలో గతం వేరు, ఇప్పుడున్నటువంటి అష్టమ శని ప్రభావం వల్ల పైపెచ్చు మీరు వెళ్ళిన చోట మీకు అవమానం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి వ్యవహారాలు మీరు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కోర్టు విషయాలు కూడా కొంతకాలం పాటు మీరు వాయిదా వేసుకుంటే మంచిది. బట్ ఏదైనా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా శని యొక్క అనుకూలత లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కంపల్సరీగా ఈ రాశి వారు శనిగ్రహ అభిషేకం చేసుకోవడం వల్ల చాలా వరకు ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ నవంబర్ 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు శుక్ర మౌఢ్యం నడుస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు రవికి దగ్గరగా సంచరించడం వల్ల, శుక్రుడు బలహీనం అవటం వల్ల ఈ శుక్ర మూఢం ఏర్పడుతూ ఉంటుంది. ఇది అందరికీ సాధారణంగా శుభకార్యాలు అవి చేయకూడదని విషయం తెలుసు. అయితే ఈ సమయంలో చాలా వరకు ధన నష్టం కానీ, ధనానికి ఇబ్బంది కానీ ఇంచుమించుగా ప్రతి వారి జాతకంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే శుక్రుడు బలహీనమైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా టైట్ అవుతుంటుంది, మనీ రొటేషను తగ్గుతూ ఉంటుంది, చాలామందికి ఆదాయం కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఒక విధమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది, ట్యాక్సులు పన్నులు గట్రా చెల్లించాలని. ఈ విధంగా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటున్నవారు, అలాగే స్త్రీల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఓ చక్కని పరిష్కారం వారికి ఏంటంటే చిన్న పరిష్కారం. ప్రతి శుక్రవారం అంటే మనకు ఒక 6 శుక్రవారాలు ఎలాగ వస్తాయి కాబట్టి సాయంకాలం సమయంలో అంటే సంధ్యా సమయంలో మరి చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి గులాబీ పువ్వులు మంచివి ఒక 6 తీసుకొని హనుమాన్ ఆలయంలో స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది. దాంతోపాటుగా జిలాబీ కానీ జాంగిరి కానీ స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ భక్తులకు పంచిపెట్టడం వల్ల, ఈ విధంగా 6 వారాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి, వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి, వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది. అది ఆ శుక్రమౌఢ్యం వెళ్ళిపోయిన తర్వాత వివాహానికి వెళ్ళవచ్చు. అలాగే కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, స్థాయి ఉన్నవాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఈ హోమంలో మారేడు కాయలు వీలైతే 108, అలాగే కలవ పువ్వులు వాటిని కూడా సేకరించి ఒక 108 ఈ హోమంలో సమర్పించడం వల్ల సంపూర్ణంగా మీకు ఈ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం, అంటే శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు, వారి యొక్క అనుగ్రహం మీకు సిద్ధించే అవకాశం ఉంది. ఇది కొద్దిగా ఓపిక ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వెరీ సింపుల్ రెమెడీ, మనం ఏమి చేయలేం, ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంది, రోజు గడగడమే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా విఘ్నేశ్వరుడు ఆలయంలో బుధవారం రోజు ఒక మీకు ఎన్ని వీలు ఉంటే అన్ని అటుకులు బెల్లం కలిపి ఆ టెంపుల్లో స్వామికి సమర్పించి భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీ యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అలాగే వివాహం ఆలస్యం అవుతుంది, అసలు పెళ్ళి అవటమే లేదు, పెళ్ళైనా కూడా భార్యతో దాంపత్య సుఖం లేదు అనుకున్న వాళ్ళు ఈ శుక్రమౌఢ్యంలో ప్రతిరోజు నియమంగా శుచిగా శుభ్రంగా ఉంటూ మరి కనకతారా స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ విధి విధానంగా పారాయణ చేయడం వల్ల, ముఖ్యంగా మీ గృహంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, తల్లి గారిని అమ్మమ్మ గారిని వారిని పూజించడం వల్ల 100% చాలా సులువుగా మీకు అమ్మవారి అనుగ్రహంతో వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు కూడా
తొలగిపోయే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం ఈ విధంగా సంతృప్తిపరిచి బలపరిస్తే మనకి ఆ గ్రహ అనుగ్రహం ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.